వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగరంలో ఒకప్పటి కంటే ఇప్పుడు లివింగ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. నగరంలో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే 8,000 పెట్టక తప్పట్లేదు. నెలకు సరిపడే గ్రాసరీ, స్కూల్ ఫీజులు, దీనికి తోడు అదనంగా వైద్య ఖర్చులు. మొత్తంగా ఇక్కడ బ్రతకాలంటే ఒక్క మనిషికి ప్రతి నెల 31,253 రూపాయలు అవసరమవుతాయని ఇన్ఫర్మెంట్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. 35,887తో ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉండగా 27,813తో అతి తక్కువ లివింగ్ కాస్ట్ కలిగిన నగరంగా జైపూర్ నిలిచింది. హైదరాబాద్లో చాలా మంది జీతం 15,000కు మించడం లేదు. ఒక ఫ్యామిలీ ఖర్చు సగటున 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది. ఇందులో ఇంటి ఖర్చులు, అదనపు ఖర్చులు కలిపి 31,000 పైనే అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు, వీటికి అదనంగా ఇక సినిమాలు లాంటి సరదాల గురించి సగటు వేతన జీవులు ఎప్పుడూ మర్చిపోయారు. ఒక థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలంటే కనీసం 150 పెట్టాల్సి వస్తుంది. నలుగురు వెళ్లాలంటే టికెట్లకే 600 అవుతుంది. దీంతో ఎలాంటి లగ్జరీలకు పోకుండా చాలా మంది సాధారణ జీవితమే గడుపుతున్నారు. అయినా అప్పులు చేయాల్సిన పరిస్థితి మాత్రం తప్పడం లేదు. దీంతో ఫ్యామిలీలు అందరూ పనిచేస్తున్నా కుటుంబ పరిస్థితులు మాత్రం అంతంత మాత్రానే ఉంటున్నాయి. మన దేశంలో నైపుణ్యం లేని కార్మికులకు చట్ట ప్రకారం నెలకు 15,494 రూపాయలు, నైపుణ్యం ఉన్న కార్మికులకు 21,215 రూపాయలు చెల్లించాల్సి ఉన్నా దీన్ని ఎవరూ అమలు చేయడం లేదు. చట్టం అమలు కాకపోవడంతో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు చాలని జీతాలతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తుంది. ఖర్చులు పెరిగినట్టుగా ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ సంగతి దేవుడెరుగు. జాబ్ ఎక్కడ పీకేస్తారో అనే భయంతో బ్రతుకుతున్నారు. మరోవైపు నగరంలో ఇంటి కిరాయి మోత బాగానే మోగుతోంది. నగరంలో ఎంత వెనకబడిన ప్రాంతంలోనైనా సింగిల్ బెడ్రూమ్ కావాలంటే 6,000కు తక్కువే లేదు. కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే 15,000 ఉంటుంది. పాష్ ఏరియా అయితే తక్కువలో తక్కువ 20,000కు పైనే పెట్టాల్సి వస్తుంది. ఇక డబుల్ బెడ్రూమ్ సంగతి అయితే చాలా మంది మర్చిపోయారు. దీంతో నలుగురున్న ఫ్యామిలీ కూడా సింగిల్ రూమ్ లోనే అడ్జస్ట్ అవుతున్నారు. కరోనా టైంలో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి టూలెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 25,000 నుంచి ఇంటి కిరాయిలు మొదలవుతున్నాయి. ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇళ్ల కిరాయి విపరీతంగా ఉన్నాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.